హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొడైకెనాల్లో ఉన్నాం కదా, ఇంకా చాలా చలి వేసింది. ఇంకా సాయంత్రం 6 అయ్యేసరికి స్వెటర్స్ అయితే కొనుక్కున్నాము. చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయండి. కొంచెం మంచి క్వాలిటీది అయితే నేను వేసుకున్నది ఒక 1000 రూపీసు. దర్శికి వేసాం చూడండి, అది టెంపరీ అంటే దర్శికి ఆల్రెడీ చాలా మంచిది ఉంది, తెచ్చుకోలేదు కాబట్టి దర్శిది 150నే. పెద్దవాళ్ళదైనా చిన్నవాళ్ళదైనా స్టార్టింగ్ అయితే 150 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా చలికి వేడివేడి కాఫీ తాగుతున్నామండి. చూసారా, కొడైకెనాల్లో అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, ఆ ఫాయిల్ని గ్లాస్ లాగా చేసి దాంట్లో ఇస్తున్నారు కాఫీ. ఎందుకంటే ఇది మనకు కప్లో ఇచ్చినా గ్లాస్లో ఇచ్చినా వెంటనే చల్లారిపోతుంది, అందుకని. ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది చూడండి. షాపింగ్ చేసినప్పుడు అదేంటంటే అది వాటర్ కాదు, ఇది మ్యాజిక్ గ్లాస్ అనమాట. అలాగా ఎవరినైనా ప్రాంక్ చేయడానికి ఇలా మొహం మీద నీళ్ళు వేస్తున్నట్టు వేస్తే వాళ్ళు బెదరుతారు కానీ పడవన్నమాట. అది బాగుందని చెప్పి కొంచెం వీడియో తీశాను. ఇంకా మంచి రేంజ్ ఉందండి ఇయర్ రింగ్స్కి అయితే. అసలు షాపింగ్ ఇది హోల్సేల్ మార్కెట్ అని చెప్పి అన్నాను కదా, అక్కడ అనమాట. చాలా మంచి మంచి ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి. నాకైతే మామూలు ఇయర్ రింగ్స్ పడవండి, కానీ మా వర్షిని తీసుకుంది. కొన్ని ఒక 3-4 వెరైటీస్ అయితే తీసుకుంది మా వర్షిని. దర్శి అయితే ఇక్కడ బొమ్మ కొనుక్కుంది. నేను కొన్ని క్లిప్స్ కొనుక్కున్నాను కానీ ఇంటికి వచ్చాక అవి ఎక్కువ రోజులేమి ఉండలేదు, కానీ కొనుక్కున్నాను. నేనైతే కొన్ని క్లిప్స్ కొనుక్కున్నాను. చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ. దర్శికి అన్నీ అది కావాలి ఇది కావాలి అన్నీ కావాలని చెప్పి పేచి పెట్టింది. బొమ్మలన్నీ కూడా చాలా బాగున్నాయి. షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నామండి. కంప్లీట్ చేసుకుని ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళడానికి కార్ అతనికి ఫోన్ చేశాము. షాపింగ్ అంతా అయిపోయాక ఫోన్ చేయమని చెప్పారు. కార్ డ్రైవర్కి అయితే ఫోన్ చేశాము. ఇక్కడ చాక్లెట్స్ రేటు ఇంతకుముందు మేము కొన్న చాక్లెట్స్ రేట్ కంటే తక్కువగా ఉంది. శరణ్య అనింది మనం మోసపోయామా ఏంటి అని. సో వెళ్ళి చెక్ చేసి చూడు టేస్ట్ అని అంటే వెళ్ళి టేస్ట్ చెక్ చేసింది. అస్సలు బాగాలేవండి. సో కొంచెం మంచి క్వాలిటీదే మేము కొన్నాము. కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మంచి క్వాలిటీది కొన్నాము. అక్కడ టేస్ట్ చాలా బాగుండింది అని చెప్పి తర్వాత అనుకున్నాము. అందరూ బాగా అలసిపోయాం కదా, ఇంకా హోటల్కి అయితే వచ్చామండి. ఆర్య ఫ్యామిలీ రెస్టారెంట్ అని. ఈ రెస్టారెంట్ లోపల లుక్ అయితే చాలా బాగుందండి. మేము వచ్చే టైంకి ఇక్కడ ఫుడ్ ఓన్లీ వెరైటీస్ ఆఫ్ దోశ మాత్రమే ఉందంట, అండ్ చపాతీ. మేమైతే వెరైటీస్ ఆఫ్ దోశ ఆర్డర్ ఇచ్చుకుని తిన్నాము. ఇక్కడ ఈ రెస్టారెంట్ చూడండి, మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఉంది. అదే చూడడానికి చాలా బాగుండింది. ఒకసారి మొత్తం వీడియో తీశాను. రెస్టారెంట్ మొత్తం చూడండి. చూడ్డానికి ఎంతో ఆర్టిస్టిక్గా మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్తో చాలా అంటే చాలా బాగుంది. కూర్చునే సోఫా దగ్గర నుంచి, టేబుల్స్ దగ్గర నుంచి, వాల్ పెయింట్స్ దగ్గర నుంచి, డిజైన్స్ దగ్గర నుంచి, కర్టెన్స్ దగ్గర నుంచి వాళ్ళు మొత్తం కూడా కేర్ తీసుకున్నారు. కబోర్డ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఉన్నాయి. చూడండి, సాల్ట్ అండ్ పెప్పర్ అక్కడ దాని దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ థీమ్గా వాళ్ళు పెట్టుకున్నారు. ప్రతి టేబుల్కి ఒక చిన్న ఎక్వేరియం, అందులో ఒక గోల్డెన్ ఫిష్ అలా ఉంది. చాలా బాగుందండి రెస్టారెంట్. అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా అంతే బాగుంది. మేమందరం కూడా షేర్ చేసుకుని తిన్నాము. ఫుడ్ చాలా బాగుంది. దర్శి పడుకుని పోయింది, లేవలేదు. కానీ దర్శికి మేము ప్యాక్ చేసుకుని ఒక స్పాంజ్ దోశ ఆర్డర్ ఇచ్చి ప్యాక్ చేసుకుని రూమ్కి తీసుకెళ్ళాము. కరెక్ట్గా రూమ్కి వెళ్ళాక కాసేపటికి లేచింది. దర్శికి అయితే ఫుడ్ పెట్టానండి. మేము సింగిల్ రూమే తీసుకున్నాము. నైట్ కూడా స్టే ఏం లేదు అన్నట్టు తీసుకున్నాము, కానీ 1 నైట్ స్టే చేసామండి. మేము ఆఫ్టర్నూన్ చేరుకున్నాం కదా, ఆ రోజు నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా మేము బయలుదేరాము. ఫస్ట్ బస్సు 5 కంట పైనుంచి కిందకి దిగడానికి. సో మా రూమ్ అయితే చూపించేస్తున్నాను. సింపుల్గా ఉంటుంది. 1500 ఛార్జ్ అయిందండి ఈ రూమ్కి, కానీ చాలా బాగుంది. టాయిలెట్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. బెడ్ అది కూడా చాలా బాగుంది, కంఫర్ట్గా ఉండింది. సింపుల్గా కంఫర్ట్గా ఉండింది. గీజర్ అది ఉంది, అంత బాగుంది, నీట్గా మెయింటైన్ చేశారు.
ఇంతేనండి, ఇదే మా కొడైకెనాల్ రూమ్ టూర్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా బస్సు వస్తుందని అన్నారు. మేము 5కి కొంచెం ఫ్రెష్ అయిపోయి వెయిట్ చేస్తున్నాం అనమాట. మా రూమ్కి దగ్గరలోనే ఆ బస్సు ఆగుతుంది అని చెప్పి అన్నారు. అక్కడే వచ్చేసి ఇంకా దర్శికి కొంచెం పాలు తాగిపించేసి మేమందరం కొంచెం కాఫీ తాగేసి వెయిట్ చేస్తున్నాం. బాయ్ బాయ్ కొడైకెనాల్ అని చెప్తున్నాను అనమాట నేను. బస్సు అయితే ఎక్కేసాము కిందకి దిగడానికి. పళని దాకా వెళ్తుందండి కొడైకెనాల్ బస్సు. పైనుంచి కిందకి పళనికి వెళ్ళాలి. పళని నుంచి అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు ఒడ్డంచత్రం వెళ్ళాలి. మీకు కూడా దర్శి బాయ్ చెప్తోంది. దిగే దారిలో కాసేపు బస్సు ఆగుతుందండి, కంటిన్యూస్గా దిగదు. నేను ఎక్కేటప్పుడు కూడా చెప్పాను కదా, కంటిన్యూస్గా ఎక్కదు కూడాను. ఇదే చోట ఆపుతారు ఎక్కేటప్పుడు కూడా దిగేటప్పుడు కూడా. ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి టీ కాఫీ తాగే వాళ్ళు తాగొచ్చు. శరణ్యకి వర్షినికి బాగా కడుపులో తిప్పేస్తుంది, వామిట్ సెన్సేషన్ ఉందని వాళ్ళు కొంచెం బస్సు దిగేటప్పుడు మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? నాకు కూడా ఇదివరకు అలా అనిపించేది కొండ దిగేటప్పుడు అలాగా. సేమ్ అదేలాగా వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ అయితే ఉంది. కొడైకెనాల్ రోడ్ ట్రిప్ అని నేను కొండ పైకి ఎక్కేటప్పుడు నేను ఒక వ్లాగ్ చేసి పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి. నేను దిగేటప్పుడు పెద్దగా ఏం తీయట్లేదు, కొంచెం మంచిగా బ్యూటిఫుల్ సీనరీస్ లాగా ఏమైనా ఉంటే చిన్న క్లిప్స్ అయితే తీశాను, కానీ ఫుల్గా అయితే తీయలేదు. ప్రకృతిని బాగా ఇష్టపడే వాళ్ళు, ఈ సీనరీస్ అన్నీ కూడా చూడాలనుకునే వాళ్ళు నేను పైకి ఎక్కేటప్పుడు కొడైకెనాల్ రోడ్ ట్రిప్ అని బ్లాగ్ చేసి పెట్టాను. అది నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను, నా ఛానల్లో కూడా ఉంది. ఎవరైనా చెక్ చేయాలంటే చెక్ చేయండి, చాలా బాగుంటుంది. వ్యూ అయితే అద్దరిపోతుంది. కొండ ఎక్కేటప్పుడు స్టార్టింగ్లో వీరభద్రుడిని దండం పెట్టుకుని కొండ ఎక్కుతారండి. దిగేటప్పుడు కూడా క్షేమంగా అమ్మయ్య క్షేమంగా దిగామని చెప్పి వీరభద్రుడికి దండం పెట్టుకుంటారు. సో అదిగోండి వీరభద్రుడు. కొండ అయితే ఫుల్గా దిగిపోయాము. పళనికి వచ్చేసాం చూడండి. పళని దేవుడు అదిగోండి కొండ మీద ఉన్నాడు, మీకు జూమ్ చేసి చూపించాను. పళని బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. బస్ దిగగానే పాపం వర్షినికి అయితే వామిట్ అయితే అయిపోయింది. అందుకని కొంచెం రిలాక్స్ అవుదాని ఇక్కడ నుంచుంటున్నాము. మేము నెక్స్ట్ బస్సు శరణ్య వాళ్ళ ఊరు ఒడ్డంచత్రానికి ఎక్కాలండి. బస్సు వచ్చేదాకా కాసేపు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. కొడైకెనాల్లో మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ కూడా లాస్ట్ వ్లాగ్లో పెట్టాను. ఎవరైనా చూడలేదంటే ఈ వ్లాగ్ చూసేవాళ్ళు అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. దర్శి చూడండి ఎలా నడుస్తుందో. ఓకేనండి, మేమైతే శరణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. పిల్లల నవ్వులతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను.